ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 1 గంట అవుతుంది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాలము లేదిక ప్రియుడా, కృపకాలము ముగియోను ప్రియుడా. పాటివాణ్ణి. కాలమపాయమిది ప్రభురాకడ కాలమిది, కాలము లేదిక ప్రియుడా, ఎంతో కాలము వ్యర్థము చేసి యేసుని ఎరుగక జీవించితివే. ఎంతో కాలము వ్యర్థము చేసి యేసుని ఎరుగక జీవించితివే. ఈ దినమైన యేసుని ఎరిగిన, ఈ దినమైన యేసుని ఎరిగిన ఎంతో మేలు గదా ఓ ప్రియుడా. కాలము లేదిక ప్రియుడా, కృపకాలము ముగియోను ప్రియుడా. కాలమపాయమిది కాలమిది, కాలము లేదిక ప్రియుడా. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఏ క్షణమో మరి దినమోగా. యేసుని రాకడ ఎప్పుడో తెలియదు, ఏ దినమో మరి ఏ దినమోగా. యేసుని నామి రక్షణ పొందిన, యేసుని నామి రక్షణ పొందిన, ఏ శిక్షా విధి లేదిక నీకు. కాలము లేదిక ప్రియుడా, కృపకాలము ముగియోను ప్రియుడా. కాలమపాయమిది ప్రభురాకడ కాలమిది, కాలము లేదిక ప్రియుడా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన రాత్రి తుఫాన్ నగర్ చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నాం. 3 దాటింది మేము పడకలు చేరేసరికి. సరే, ఏదేమైనా ఈ సమయంలో మరలా మనము ఉపవాస ప్రార్థనలో చేరాం. ఈ సమయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఆరోహణమైన తరువాత సంఘమంతా చల్లాచెదురైపోయింది. అనేక మంది సమరయ యోదయ పట్టణాలకు చెదిరిపోయారు. ఉన్నటువంటి వారు అపోస్తలులు ఆ మేడగదిలో చేరి వారు ప్రార్థిస్తూ ఉన్నారు.
దానికి ముందు జరిగినటువంటి విషయాన్ని అపోస్తలుల కార్యములో లూకా గారు ఉపోద్ఘాతంగా చెబుతున్నాడు. ఏమి జరిగిందో దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జరిగింది అంటే, యేసు ప్రభువారు ఆరోహణమై వెళుతున్న సమయం అది. ఆరోహణ సమయంలో శిష్యులు అడిగారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతున్నావు. 6వ వచనంలో అంటున్నారు చూడండి, వారందరూ కూడి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా ఈ అనుగ్రహించెదవా? సమయములో, ఈ కాలములో ఇశ్రాయేలీలు కోరుకున్న రాజ్యము, మరలా అనుగ్రహించెదవా? ఇశ్రాయేలీలకి కావలసినటువంటి రాజ్యం, ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము కోరుకున్నారు. పరాయి రాజుల పరిపాలన ఉండాలని ఇష్టపడలా. పరాయి ప్రభుత్వములో హింసలు అనుభవిస్తూ ఉండాలనుకోవటం లేదు. ఇశ్రాయేలీల ఆశ, వారి కోరిక, వాగ్దానములను నమ్మిన వారు, వాగ్దానములను వెంబడించిన వారు, వాగ్దానముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ప్రవక్తల ప్రవచనాల్ని చదివినటువంటి వారు, ప్రవక్తల ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కనుక ఇప్పుడు వారు అడుగుతున్నారు, ప్రభువా ఈ కాలమున ఇశ్రాయేలీలకి నీవు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? అనుగ్రహిస్తావా? అని ఆయనను అడగగా, రాజ్యమునిస్తావా? మేము కోరుకున్న రాజ్యం, మాకు కావలసిన రాజ్యం, మేము నివసించవలసిన రాజ్యం, మాకు ఒక రాజ్యం కావాలి, మాకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజు కావాలి, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండాలి. కారణం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి రోమా రాజ్యము క్రైస్తవులను హింసిస్తూ ఉన్నది. రోమా రాజ్యములో ప్రశాంతత లేదు, రోమా రాజ్యములో సమాధానము లేదు, రోమా రాజ్యములో క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. కనుబట్టి ఇగో ఈ రాజ్యం మాకు వద్దు, మాకు ఒక ప్రత్యేక రాజ్యం కావాలి, మేము ప్రత్యేక జనాంగముగా గుర్తించబడాలి, మా కొరకు ఒక సమాధాన రాజ్యము ఈ కాలంలో ఇస్తావా అని అడిగారు. ఎందుకు అడిగారు ఇప్పుడు అంటే, యేసు ప్రభు వస్తాడన్న ప్రవచనం నెరవేర్చబడింది. యేసు ప్రభు ఎక్కడ జన్మించాలో జన్మిస్తాడన్న ప్రవచనం నెరవేర్చబడింది. యేసు ప్రభు ఎలా అద్భుతములు సూచక్రియలు చేస్తాడని ప్రవచనాల్లోని నెరవేర్చబడిని. యేసు ప్రభు వారు ఎలా మరణించాలో ప్రవచనాలు ఉన్నాయి కనుక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు వారు ఎలా పునరుద్ధానుడై లేస్తాడో ప్రవచనాలు ఉన్నాయి, అవి కూడా నెరవేర్చబడ్డాయి. ఇక ఇప్పుడు అంతా పరిపూర్ణమైపోయింది కదా. ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేర్చావు నీవు, వచ్చి తండ్రి చిత్తమును నెరవేర్చావు నీవు. ఇంకేముందయ్యా, రాజ్యాన్ని ఇచ్చిపో. నువ్వు వెళ్ళిపోతున్నావు, మా పరిస్థితి ఏమిటి? నువ్వు వెళ్ళిపోతే మేము అనాథులం అవుతాం కదా. ఏంటి మా పరిస్థితి అంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అన్నాడు ప్రభు. మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నడూ అనాథలుగా విడిచిపెట్టని దేవుడు. కానీ వీరు అంటున్నారు మాకు ఒక రాజ్యం కావాలంటే, ప్రభు అంటున్నాడు ఏమన్నాడు? కాలములు సమయములు తండ్రి కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఎందుకు నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? నువ్వు ఎప్పుడు వస్తావు అసలు అంటే, మనుష్య కుమారుడు రాకడ మనుష్య కుమారునికి కూడా తెలియదు, పరలోకమందలి దేవదూతలకు కూడా తెలియదు, దేవునికి తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు. మనమేమో కొండలనడిగా కోనసీమలనడిగా యేసయ్య ఎప్పుడు వస్తాడని అని వినసొంపుకు మూజికలు ఉంటాయని ఎవరిని అడుగుతున్నావు? ప్రభు ఎప్పుడు వస్తాడని? కొండల్ని, కోనల్ని, చెట్టుల్ని, చామల్ని దేవుడు తన ప్రవక్తలను నాట పలికించాడు కదా, శ్రేష్టమైనటువంటి వాక్యముని ఇచ్చాడు కదా. ప్రభువా నీవు ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఎప్పుడు అని ప్రభువుని అడగాల.
ఆయన రాకడ ఆలస్యమైతే అవ్వవచ్చు, కానీ మనం పోవడం మాత్రం కొంతమంది ఏదైనా గొడవ వస్తా నేను పోతాను నువ్వు సేరేసుకొని ఉండు అంటారు. అంటే ఏంటి అర్థం? నేను పోయినట్టు నువ్వు కూడా పోతావు. అంటే మనుషులు ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండరు అని అందరికీ తెలుసు. ఆయన రాకడ వస్తుంది అని తెలుసు. ఆయన రాకడ ఆలస్యమైతే అవ్వవచ్చు, కానీ మనము మాత్రం ఉండం. మన పెద్ద పాస్టర్ గారు 85 సంవత్సరాల వయసులో చనిపోతే, పెద్ద పాస్టర్ గారి కంటే ముందు దైవజనులు ఎంతోమంది, నేను చిన్నపిల్లవాడిగా సండే స్కూల్ పిల్లవాడిగా ఉండగా బ్రదర్ భక్త్ సింగ్ గారిని చూశాను. ఆయన ముందు కూర్చొని నేను మా వాక్యాన్ని విన్నా. పరంజ్యోతయ్య గారిని చూశాను, ఆయన ముందు కూర్చొని వాక్యం విన్నాను. కే ఇజ్రాయేల్ గారిని నాన్న తీసుకొస్తే ఆయన వాక్యం విన్నాను. ఆర్ఆర్కే మూర్తి గారిని తీసుకొస్తే ఆయన వాక్యం విన్నాను. అద్దంకి రంజిత్ ఓఫిరి గారితో ఆయన ముందు కూర్చొని వాక్యం విన్నాను. బెజవాడ జాగోబు గారు, తెనాలి ఏషియా గారు, వారి వాక్యాలు విన్నాను. పెద్ద పెద్ద సేవకులు వీళ్ళంతా. అందుకంటే ముందు అపోస్తలు పిఎం సామ్యూయల్ గారు నాన్న చూశారు. వీరందరూ కూడా ప్రభువారి యొక్క రాకడను గూర్చి బోధించిన వారే, ప్రభు రాకడ సమీపముగా ఉన్నదని బోధించిన వారే. వారందరూ వెళ్ళిపోయారు, కానీ రాకడ వచ్చిందా? ఎప్పటివరకు వచ్చిందా? నేను బాలుడుగా ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు చనిపోయే వరకు కూడా ప్రభు రాకడ వస్తుంది అని మమ్మల్ని ఒక విధమైనటువంటి భయానికి గురి చేసి మా జీవితాన్ని సరిచేశాడు. రాకడ వస్తుందని, రాకడలో జరిగే సంభవాల్ని గూర్చి ఎంత భయంకరంగా ఉన్నాయండి. ప్రకటన గ్రంథంలో చెబుతాడు, 5 మనుగులో ఆ మిడతలు వస్తాయి, ముద్ర వేస్తారు, శ్రమలు, హింసలు, ఇవన్నీ చెబుతూ ఉంటే మేము వణికిపోయేవారు బాలుగా ఉండగానే. ప్రభు రాకడ ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు. అందరూ ఆ శ్రమలు, హింసల్లో ఉండాలి, కానీ ఎవరికి ఆనందం అంటే ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారికి. వారు ఆనందముతో, సంతోషంతో ఉంటారు. ఐగుప్తులో ఉన్న హెబ్రీయులు ఏ రీతిగా 10 తెగుళ్ళ నుండి దేవుడు వారిని విడిపించారో, వారి చుట్టూ 10 తెగుళ్ళు జరుగుతూ ఉన్నా ఐగుప్తులోనే ఉన్నారు, ఐగుప్తుల మధ్యలోనే ఉన్నారు. కానీ దేవుని పిల్లలు వీళ్ళు హెబ్రీయులని పిలువబడ్డారు. ఆ ఐగుప్తుల చేత అసహించుకోబడ్డారు, ఐగుప్తుల చేత వెలివేయబడ్డారు, నీచులుగా చూడబడ్డారు. కానీ వీరికి మాత్రం కాపుదల ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే వీరి ద్వారములకు పస్కా పశువు యొక్క రక్తమును పూశారు. దేవునికి స్తోత్రం. పస్కా పశువు యొక్క రక్తము వారి గుమ్మములకు ఉంది గనుక సంహారకుడు వారిని దాటి వెళ్ళిపోయాను అని చదువుతాం. దేవునికి స్తోత్రం. ఇది మనము కూడా రాకడ వస్తుంది. రాకడలో మనము కూడా ఒకవేళ మనం బ్రతికి ఉండగానే ప్రభు రాకడ వస్తే రాకడలో మనం ఉంటాం. 3.5 సంవత్సరములు ఇక్కడే శ్రమలు, హింసలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడి 666 ముద్ర వేసుకోగనుక వేసుకోని వాళ్ళకి దేవుని కాపుదల ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ వారు మనల్ని హింసిస్తూనే ఉంటారు. అన్నీ కట్టు మనకి, కానీ మన ఆత్మకు రక్షణ ప్రభువు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనమే ఎత్తబడేది 3.5 సంవత్సరముల తర్వాత పెండ్లి విందులోనికి వెళతాం. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. నా వాక్యం అది కాదు. కాలములు, సమయములు. కాలములు, సమయములు మొదటి భాగం ఈరోజు మనం వింటాం. కాలములు, సమయములు. దేవుడు తన కాలమును భూలోకములో ఇస్తే మానవులు రావలసినటువంటి సమయం, కాలం. దేవుని కాలములు జరుగుతూనే ఉన్నాయి. దేవుని కాలములో మానవుడు దేవుని వద్దకు రావాల్సిన కాలములో చాలా విషయాలు ఉన్నాయి. ఇవి ఒక 3-4 భాగాలుగా చెప్పుకుందాం. మొదటి భాగం ఏమిటంటే
కాలము పరిపూర్ణము, కాలము సంపూర్ణం. ఇది మన వాక్య భాగం. మొదటిది పరిపూర్ణం, రెండోది సంపూర్ణం. సంపూర్ణం పరిపూర్ణం రెండు ఒకటి కాదా? ఎందుకు దేవుడు ఈ పదాన్ని రెండుగా విభజించి చెప్పాడు? ఎందుకు మనము సంపూర్ణమయ్యామా పరిపూర్ణమయ్యామా తెలుసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభువారు తన జీవిత కాలంలో యేసు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనేటువంటి ఊరిలో వివాహమును ఆహ్వానించబడినప్పుడు యేసు ప్రభువారు కూర్చొని ఉండగా ఆ పెండ్లి వింటిలో ద్రాక్షారసం అయిపోతే తల్లి వచ్చి, కుమారుడా వారికి ద్రాక్షారసం అయిపోయిందయ్యా, నీవేదైనా చేసి ఈ కార్యమును జరిగించు అంటే యేసు ప్రభువారు అన్నారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు కదమ్మా అన్నాడు. మరియమ్మ తల్లి గారు అడిగింది ఏమిటో కుమారుడికి తెలుసు, కుమారుడు ఏం చెప్పాడో తల్లికి తెలుసు. వాళ్ళిద్దరికీ తెలుసు ఆ రహస్యం. నేను అనుకునేవాడిని, మరియమాత కుమారుడి దగ్గరకు వచ్చి, కుమారుడా వారికి ద్రాక్షారసం అయిపోయింది, వారు మన బంధువులు, ఇప్పుడు ద్రాక్షారసం అయిపోతే ఎన్నిక కలిగిన వారు వచ్చారు, అవమానపడతారు, కాబట్టి ఇప్పుడు నీవు అద్భుతము చెయ్యి, లేదంటే నీ శిష్యులను పంపించి ఊరకన కూర్చున్నారు, ఒలివుల తోటకెళ్ళి గిచ్చమని తోటకెళ్ళి ద్రాక్షారసం తెప్పించు అని చెప్పిందా అని అనుకునేవాడిని నేను. కానీ అక్కడ మరియమ్మ తల్లి చెప్పిన మాట ఏంటంటే అద్భుతములు చెయ్యి అని చెప్పింది. నీవు ఇప్పుడు సూచక్రియ చెయ్యాలి, నువ్వు సూచక్రియ చేయాలి. నీవు ఏ విధంగా చేతనైనా వారి కొదువుగా ఉన్న ద్రాక్షారసమును నీవు చేయగలవు అని, కుమారుడు వారికి ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్పేసింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను అద్భుతములు చేస్తాను, సూచక్రియలు చేస్తాను, అది నీకు తెలుసు, ఎందుకంటే సిమియోను గారు చెప్పాడు కదా ఆ రోజు, నీకు తెలుసు. కానీ నేను ఎప్పుడు అద్భుతం చేయాలో, ఎప్పుడు సూచక్రియ చేయాలో అది నాకు తెలుసు, నా సమయం ఇంకా రాలేదమ్మా. యేసు ప్రభు చెప్పాడుగా, నా సమయం ఇంకా రాలా. ఏ సమయం? నా సమయం ఇంకా రాలేదన్నటువంటి యేసు ప్రభువారు ఇదే యోహాను సువార్తలో చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. యోహాను గారు పట్టబడ్డాడు, చెరసాలలో వేశారు ఆయన్ని. ఈ విషయం తెలుసుకున్నటువంటి యేసు ప్రభు ఇప్పుడు ఈయన ప్రారంభించాడు సువార్త చెప్పడం. ఏమని చెబుతున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు బోధిస్తా తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చూడబాకండి, బైబిల్ చూడబాకండి, వినండి. ఇస్రాయేల్ బెదరా విను. కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమైంది. ఇందాకేమన్నాడు? నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఆయన? కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. గలతీ పత్రికలో చెబుతున్నాడు 4:4 కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపించాడు. పరిపూర్ణం ఏమిటి, సంపూర్ణం ఏమిటి? యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి రండి, 8వ వచనం చూడండి. మీరు పండుగకు వెళ్ళండి, నా సమయం ఇంకా పరిపూర్ణము కాలేదు అన్నాడు. ఎందుకు అన్నాడు యేసుప్రభు ఇక్కడ? అక్కడేమో కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనస్సు పొందండి అన్నాడు. ఇక్కడేమంటున్నాడంటే నా కాలం ఇంకా
పరిపూర్ణం కాలా. ఎవరితో చెప్తున్నాడు? సొంత ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు వారిని చంపాలనుకొని యెరూషలేములో దేవులాడుతూ ఉంటే యేసు ప్రభు వారు నజరేతుకు వచ్చాడు. తన ఇంటికి వచ్చాడు, సొంత ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వస్తే తన సహోదరులు, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, మొదటి వచ్చిన నుండి చదవండి. యేసు ప్రభుని చంప వెదికినందున యూదయాలో సంచరించనొల్లక గలిలయకు వచ్చాడు యేసు ప్రభు వారు. యూదుల పర్ణశాలల పండగ సమీపించినందువలన ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలో నీ శిశువులు చూసినట్లుగా ఈ స్థలము విడిచి నీవు యూదయాకి వెళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. వాక్యాన్ని వినండి, నా వైపు చూడండి. యూదులు యెరూషలేములో యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారని తెలుసుకొని ఆ స్థలమును విడిచి యేసు ప్రభు గలిలయలోని తన ఊరికి వచ్చాడు, నజరేతుకి. వినండి అందరూ. యేసు ప్రభు లోకంలోనికి వచ్చింది దేనికి చెప్పండి? దేనికి వచ్చాడు ఆయన? ఆస్తులు సంపాదించుకోవడానిక, రాజ్యాలను సంపాదించుకోవడానిక, రాణులను సంపాదించుకోవడానిక, లేకపోతే కాసులను సంపాదించుకోవడానిక, రాజ్యములు పరిపాలించడానికి ఆయన వచ్చింది? దేనికి వచ్చాడు? దేనికి? తన ప్రాణమును పెట్టడానికే వచ్చాడు ఆయన. ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. మరి ఇప్పుడు వారు ప్రాణం తీస్తూ ఉన్నారని తెలిసి, ఆయనని చంపదలుచుకున్నారని తెలిసి, ఆయన ప్రాణమును తీస్తున్నారని తెలిసి ఎందుకు యేసు ప్రభు వారు యూదయాను విడిచి గలిలయకు వచ్చాడు? కారణం ఏమిటి అంటే, అప్పుడు ఒక పండగ జరుగుతుంది అక్కడ. ఏం పండగ అది? పర్ణశాలల పండగ. యేసు ప్రభు వారు తన ప్రాణమును పెట్టవలసిన పండగ ఎప్పుడు? పస్కా పండుగ. పస్కా పండుగలో యేసు ప్రభు యాజకులు జరిపిస్తున్నటువంటి బలిలు ఆపివేసి, పస్కా బలిని నిలిపివేసి, ఈయనే ప్రపంచానికి ఏకైక పశువుగా, గొర్రె పిల్లగా ఆ సిలువలో తన ప్రాణమును పెట్టాలి కనుక ఈ పండగలో కాదు నేను చనిపోవాల్సింది, పర్ణశాలల పండగలో కాదు, పస్కా పండుగ రావాలి, అప్పుడు నేను చనిపోవాలి, నా ప్రాణమును పెట్టాలని తెలుసుకున్నటువంటి ప్రభు ఏం చేశాడంటే యూదయాను విడిచి గలిలయ తన ఊరికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎక్కడున్నా ప్రజలు ఎవరో ఆయన వచ్చాడని తెలిస్తే ఆయన్ని ఖాళీగా ఉండనిస్తారా? సమయము చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు తన ప్రాణమును పెట్టవలసింది పస్కా పండుగ రోజైతే, పర్ణశాలల పండుగలో చంపితే లేఖనం నెరవేరిద్దా? ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడతాయా? అయినా వీరంతటా వీరు చంపటం కాదు, తనంతట తానే తన ప్రాణమును పెట్టాలి, తనంతట తానే అప్పగించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు గెత్సేమనే తోటలో మీరు ఎవరిని వెతకడానికి వచ్చారు అన్నారు. మేము నజరేయుడైన యేసుని అంటే, ఆ నజరేయుడైన యేసుని నేనే అని తను తానే కనపరుచుకొని అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. తప్పించుకోవాలి ఆయన, నేను కాదయ్యా, ఇదిగో నాలాగని అందరం ఒకటిలాగానే ఉన్నాం ఆయన అని ఎవరినొకరిని పట్టించేయచ్చు. తప్పించుకోవాలా, తనంతట తానే తనను అప్పగించుకొని ప్రాణం పెట్టవలసిన సమయం ఇంకా ఉంది కనుక ప్రభు అంటున్నాడు. తన తమ్ముళ్ళు ఏమన్నారు? ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, యేసు ప్రభు ఆ ఇంటికి రాగానే యేసు ప్రభు వచ్చాడని తెలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ రోగాలు ఉన్న వాళ్ళందరం తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభు ఆయన పని అదే కదా, వచ్చాడు, వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి పంపిస్తున్నారు. ప్రార్థన చేసి పంపిస్తుంటే శిష్యులకు మండిపోయిందన్నమాట. మండిపోయింది. ఎందుకు? కోపం రగిలిపోయింది. ఇక్కడికి వచ్చి ఈయన ఘనత పొందుతున్నాడు, ఇక్కడికి వచ్చి ఈయన గౌరవాన్ని పొందుతున్నాడు. మాకు లేని ఘనత, మాకు లేని గౌరవం, వీళ్ళెవరో ఎవరికి తెలియదు. అందరూ వచ్చిన వారంతా యేసు 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 అని యేసు ప్రభువునే వెంబడిస్తున్నారు. అందుకని వీరికి కొంచెం
అసూయ కలిగింది. ఇది మనకు ఉండదా? విశ్వాసుల్లో ఉండదా? పొద్దుగోకులు వాళ్ళే ప్రార్థన ఇవ్వమంటారు, వాళ్ళే పాఠం వినాలి, వాళ్ళే వీళ్ళే. వేళల్లో కూడా ఉంటుంది అలా. కొంతమంది మనవాళ్ళు కూడా కావాలని ఒకళ్ళకే మైకియటం, ఒకళ్ళనే పాడమంటాం, ఒకళ్ళనే ప్రార్థన చేయమంటాం. వీళ్ళు చేసేది అంతే ఉంటుంది, వాళ్ళు అనుకోవడం కూడా అలాగనే ఉంటుంది. సావుకుల్లో లేదా ఈ పద్ధతి? సావుకుల్లో ఎవరన్నా నలుగురు ఒకరిని ఎక్కువగా అడిగారు అనుకో, పాస్టర్ గారు ఏడండి అంటే మేము పాస్టర్లం కాదా? మేము కాదా? పాస్టర్లకు ఉండదా? ఉంది. ఎలాంటి హృదయంలో బాధ, వేదన, అసూయ, ద్వేషములు యేసు ప్రభు తోడబుట్టిన తమ్ముళ్ళకు ఉన్నట్టుగా ఇది నాన్న విశ్వాసుల్లో, సావుకుల్లో, కుటుంబాల్లో కూడా ఉంటుంది. మన కుటుంబ వ్యవస్థలో చూసినా సరే, నలుగురు అన్నదమ్ముళ్ళుంటే ఒకడు ప్రయోజకుడైతే మిగిలిన వారికి ఈర్ష్య. నలుగురు అక్క చెల్లెల్లో ఒకరు ప్రయోజకులైతే మిగిలిన వారికి ఈర్ష్య. ఇది కుటుంబపరంగా ఉంటుంది, సంఘపరంగా కూడా ఉంటుంది. కుటుంబపరంగా యేసు ప్రభు మీద వారు అసూయ చేత వారు ఏమంటున్నారు తెలుసా? నువ్వు చేసే అద్భుతాలు లేదో, సూచక్రియ లేదో, యోధయాలగబో మీ శిశువులు చూసినట్టు నిన్ను వెంబడించారే, నీవు దేవుడు అనుకోని వెంబడిస్తున్నారు చూసావా? వాళ్ళు చూసినట్లుగా నీ వెళ్ళి అక్కడ చేయబో అద్భుతాలు. ఈ స్థలం ఇడువయా, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు, నువ్వు వచ్చావని గుంపులు జనం వస్తున్నారు, మాకు తినడానికి లేదు, పడుకోవడానికి స్థలం లేదు అని అసూయతో చెప్పారు. ప్రభు అంటున్నాడు, అరే బ్రదర్స్ తమ్ముడు యాకోబు, అరే తమ్ముడు, ఎందుకు ఇంత అసూయ నా మీద? నా సమయం ఇంకను ఏమన్నాడు అక్కడ? నా సమయం ఇంకా పరిపూర్ణం కాలా. నా సమయం పరిపూర్ణం కాలా, కానీ మీ సమయము మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు, మీరు ఎప్పుడైనా ఎవరిని, పాస్టర్ గారిని ఎప్పుడైనా తిట్టవచ్చు. మీకు ఎప్పుడు ఫుల్ స్వతంత్రత అన్నమాట. విశ్వాసులకి అంత స్వాతంత్రమో తెలుసా పాస్టర్ గారిని తిట్టడానికి? అదే పాస్టర్ గారు విశ్వాసిని ఎప్పుడైనా తిడితే అసలు తిట్టడానికి అవకాశం ఉంటుందా? ఏదన్నా ఒక మాట అంటేనే ఊరుకుంటారా? ఊరుకోరు. చాలామంది ఇలాగా సంఘంలో ఉన్న వారిని కూడా మేమేదో పలకరిద్దాం, స్వతంత్రంగా ఉంటారులే అని చెప్పేసి స్వతంత్రంగా ఉన్నారులే అని మనం పలకరించామనుకో, 1-2 సార్లు పలకరించామనుకో, వాళ్ళు ఏమంటారు? ఏందండి అంతమందిలో అంటే నేను నిద్రపోతున్నానా, లేకపోతే నేను ఏమన్నా తప్పు చేశానా, నన్ను పిలుస్తావేంది అంటారు. ఏ విషయంలోనైనా సరే విశ్వాసులు సావుకులను తిట్టడానికి ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటారు. వాళ్ళకొకరు స్వాతంత్రం ఇవ్వాలా, వాళ్ళే తిట్టుతారు సావుకుల్ని. ఎంతటి సావుకునైనా సరే చాలా తేలిగ్గా వాడెంతనాడు ఈ ఎంతరా అంటూ ఉంటారు విశ్వాసులు. కానీ ఏ సావుకుడైనా విశ్వాసిని ఎప్పుడైనా సరే తృణీకరించడం కానీ, తుస్కారణంగా మాట్లాడడం కానీ ఉంటుందా? సిస్టర్, బ్రదర్ అని పిలుస్తారు. సావుకుడిగా నేనే రోజు కూడా నాతోటి ఉన్నటువంటి సావుకులను కానీ, స్వార్థకులను కానీ ఎప్పుడూ కూడా కించపరిచినట్లు మాట్లాడడమో, తృణీకరించినట్లు, లేకపోతే వారిని తక్కువ చూపు చూడడం ఎప్పుడూ లేదు. అందరూ సమానమే, నా దృష్టిలో అందరూ సమానమే. కానీ విశ్వాసులు సావుకులను చూసే దృష్టి మాత్రం వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎట్ట చేస్తారు తెలుసా? సావుకుని దేవుని చేస్తారు. అసలు పాస్టర్ గారు అంటే ఏమనుకుంటున్నాను, పాస్టర్ గారు లే పదండి రండి పక్కకు రండి అంటారు. వీళ్ళకి ఇష్టం లేదనుకో, పాస్టర్ గారిని ఎంత చేస్తారంటే బలేదు నువ్వే పాస్టర్ గారు అంటున్నావు, కానీ ఆయనకి ఏమి లేదండి, ఆయన ఒక పాస్టరేనా అబ్బూ అని సాగదీస్తారు. ఈ ఎదుటి వాళ్ళకి అప్పుడు దాకా గౌరవించిన వాళ్ళకి కూడా అయితే ఏదో ఉంది మొత్తానికి అందుకని అని. సావుకుని దేవుని చేసేది, సావుకుని పనికిరానుడుగు చేసేది ఎవరంటే విశ్వాసులే. కానీ ఏ విశ్వాసుల్ని సావుకుడు ఎప్పుడూ కూడా కించపరచటమో లేకపోతే తృణీకరించటమో ఎప్పుడూ చేయలేదు.
ఈరోజు నేను చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చినటువంటి విశ్వాసుల్లో చాలామంది ధైర్యంగా చెప్పుకుంటా, గర్వంగా కూడా చెప్పగలను, ఇళ్ళల్లో పనిచేసి వచ్చేటువంటి ఆ సహోదరులు బ్రదర్స్ కంటే ఎక్కువ ఇస్తారు, ఉద్యోగస్తుల కంటే ఎక్కువ ఇస్తారు. తెలుసా? వాళ్ళు ఇచ్చే దశంభాగాలు, వాళ్ళు ఇచ్చే కానుకలు చాలా పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారు. క్రిస్మస్ ఆరాధనలకు కూడా అసలు ఎంత ఘనంగా వారు ఇచ్చేటువంటి కానుకలు ఎలా ఉంటాయంటే, మేము అనుకుంటాం పాపం వీళ్ళు పేదోళ్ళు ఏమీ ఇవ్వలేరులే అని నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. పాస్టర్ గారు ఉండవు అంటారు. యేసు ప్రభు తన తోటి తమ్ముళ్ళను కూడా నిందించలా. ఎప్పుడు తన తోడబుట్టిన తమ్ముళ్ళు. యేసు ప్రభు తర్వాత, ఆయన పుట్టిన తర్వాత మరలా వారు వివాహం చేసుకున్నారు, వారికి మరలా బిడ్డలు పుట్టారు. ఆ బిడ్డలు ఇప్పుడు ఆయన్ని నిందిస్తుంటే, ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎప్పుడు నిందించలా, ఎవరిని నిందించలా. చివరికి ఆయన ముఖం మీద ముసుగేసి గుద్ది, ముసుగు తీసి, నువ్వు దేవుని కుమారుని అన్నావుగా, ఇప్పుడు ప్రవశించు అన్నాడు. యేసు ప్రభుకి తెలీదా ఎవరు గుద్దింది? ఆ ముసుగు తీసిన తర్వాత ఒకడు టూ అన్నాడు. ఎవరు చెప్పు అన్నాడు. ఇంతమందిలో ప్రభువుకి అన్నీ తెలుసు. వాళ్ళ వైపు జాలీగా చూశాడు. అరే నువ్వు తెలుసురా నాకు బాబు, నేను ఇప్పుడు నిన్ను పట్టిస్తే బాగాదు, నీ పాపం క్షమించబడదు, నేను కరుణ హృదయముతో మిమ్మల్ని క్షమిస్తున్నానని సిలువ మీద ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీళ్ళకి తెలుసు అయ్యా ఎవడు ఊసింది, ఎవడు గుద్దింది, ఎవరు ఏ పాపం చేసింది వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు తెలియకనే చేశారు? ఇది లేఖనం నెరవేర్చబడాలి కనుక తెలియకనే చేశారు కనుక వారిని క్షమించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూషణకు ప్రతి దూషణ చేయలే. తను తోడబుట్టిన వారు ఆయనను ఈలాగున నిందిస్తున్నా సరే, యేసు ప్రభు వారిని ఒక్క మాట అనలా. నువ్వేంటయా సూచక్రియలు, అద్భుత క్రియలు, నువ్వు వెళ్ళు, యోధియాలో వెళ్ళు, నిన్ను వెంబడించారే, నిన్ను నమ్మారే, దేవుడని, దేవుని కుమారుడని వారి మధ్యలో చేసుకోపో అంటే, ఆ తమ్ముడితో అన్నాడు, అరే యాకోబు బ్రదర్, తమ్ముడు, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదురా, నా సమయం ఇంకా రాలేదయ్యా, ఇది పర్ణశాలల పండుగ రా తమ్ముడు, నేను అక్కడ సరిపోవటం కాదయ్యా, పస్కా పండుగలో నా ప్రాణమును పెట్టాలి నేను, కానీ మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది, మీరు ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, నా సమయం వచ్చినప్పుడు నేను వెళతాను అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సమయము సంపూర్ణమవ్వడం, సమయము పరిపూర్ణమవ్వడం, ఒక వివరణ ఇచ్చి ముగిచ్చేస్తాను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అని పౌలు భక్తుడు గలతీకి రాశాడు కదా. మరి కాలము పరిపూర్ణం అవబట్టే కదా యేసు ప్రభు వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదంటున్నాడు, కాలము సంపూర్ణము కాలేదంటున్నాడు, ఎందుకు? కారణం ఏమిటి? యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు, కానీ సమయము ఇంకా సంపూర్తి కాల. గలతీ పత్రిక 4:1 చదువుదాండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, అసలు ఆ సమయాన్ని గురించి చెబుతూ సంపూర్ణమైనది, పరిపూర్ణమైన దానికి వివరణ ఇస్తున్నాడు. ఒక పిల్లడు పుట్టాడు, ఒక యజమానుడి కింద ఒక 10 మంది పనివారు ఉన్నారు. ఒక యజమానుడి కింద అరకలు దున్నడానికి, మేత మేపడానికి, కొయ్యడానికి, ఎలాగా అన్ని పనులు చేయడానికి ఒక యజమాని ఇంటిలో 10 మంది దాసులు పనివారు ఉన్నారు. అప్పటి వరకు ఈయనకి పిల్లలు లేరు ఆ యజమానుడికి. ఒకనొక దినమున ఆ యజమానుడికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడు ఆ ఆస్తి అంతటికి వారసుడయ్యాడు. వారసుడే, కానీ బాలుడై ఉన్నంత కాలము అతడికిని ఆ ఇంట్లో పనిచేసే దాసుడికి ఏ భేదం
లేదు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇప్పుడైనా? ఎవరిని గురించి చెప్పాడు చెప్పండి? పౌలు భక్తుడు అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకును గురించి చెప్తున్నాడు. తన ఇంటిలో అలవర్చబడిన ఎంతోమంది పనివారు ఉన్నారు, దాసులు ఉన్నారు. అప్పటి వరకు పిల్లలు లేరు. అబ్రహాం గారు వేదంతో అడిగాడు, అయ్యా నా ఇంటి పెద్దవాడు ఎలియాజరుని నేను వారసుడిగా ప్రకటించమంటావా అన్నాడు. దేవుడు అన్నాడు, పనివాడు నీకు వారసుడు ఎట్లా అవుతాడు? ఎలా అవుతాడు పనివాడు వారసుడు? కాడు. నీ వారసుడు నీ గర్భాన పుడతాడు, మీదటికి సంవత్సరం నీ గర్భమున కుమారుడు ఉంటాడు అన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడు ఎదుగుతున్నాడు. అతడు బాలుడుగా ఉన్నంత కాలము ఆ ఇంట్లో పెత్తనం అంతా ఎవరు చేశారు? ఎలియాజరే చేశాడు. ఇంటి పెద్దవాడే చేశాడు, దాసుడు. ఇస్సాకు చేయలా. కారణం ఏమిటి? ఇస్సాకుకి ఇంకా వయస్సు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకి కుమారుడు పుట్టాడు, మగపిల్లాడు పుట్టాడు. పుట్టిన 6 నెలలకు పెళ్లి చేస్తావా? పుట్టిన 6 నెలలకే పెళ్లి చేస్తారా? సరే 6 నెలలు అంటే వాడికి ఏం తెలియదు లేండి, తాళి పట్టుకోవడం కూడా తెలియదు. 2 సంవత్సరాలకు చేద్దామని 2 సంవత్సరాలకు చేస్తావా? బాల్య వివాహాలు ఎప్పుడో రద్దు అయిపోయినాయి. 2 సంవత్సరాలకు చేస్తావా? సరే 2 సంవత్సరాలు కాదులేండి, మరి 2 సంవత్సరాలు ఎందుకు కానీ 10 సంవత్సరాలకు చేస్తామని చేస్తారా? 10 సంవత్సరాలకి. బాలుడుగా ఉన్నంత కాలము నీ ఇంట్లో కొడుకు పుట్టినా వాడికి వారసుడు కాదు. నీ ఆస్తి మొత్తం వాడికి రాసిస్తావు చిన్న పిల్లవాడు, అప్పుడే ఇవ్వలేవు. సరే, ఇంకొక ఉదాహరణ చూద్దాం, మీకు అర్థమయ్యే ఉదాహరణ నేను చెప్పేది. ఒక సహోదరికి పిల్లలు లేరు, 5 సంవత్సరాలు పిల్లలు లేరు. డాక్టర్ల దగ్గరికి పోయింది 6వ సంవత్సరం. డాక్టర్లు చెప్పారు, కన్సీవ్ అయ్యామ్మా, నీకు ఇప్పుడు గర్భం వచ్చింది అన్నారు. అనగానే ఇక 2 నెలల్లో కంటదా? గర్భం రాగానే 2 నెలల కన్నా సహోదరులు ఎంతమంది ఉన్నారో చెప్పండి అమ్మా. ఉన్నారా? సరే 2 నెలలు వద్దులే కానీ మరీ అంత ఘోరంగా 3 నెలల కన్నోళ్ళు కన్నారా? ఒకవేళ కంటి ఏమంటారు? పిండం పడిపోయింది అంటారు, లెక్కలోకి రాదు. యోబు గారు తన దినములను చెప్పించుకున్నాడు, నేను పిండముగా ఉండగానే నా తల్లి గర్భమందు నేను ఎందుకు పడిపోయిన పిండములాగా ఎందుకు అయిపోలేదు, నాకెందుకు ఇప్పుడు ఈ శ్రమలని నిందించుకున్నాడు. ఒకవేళ 5వ నెలలు పుడతారా కంటారా మీరు? ఎన్ని నెలలుగా మోయాలే పాస్ గారు? 9 నెలలు ఏం మోస్తాం? నేను 5వ నెలలోనే గంట, నేను కన్నోళ్ళు 2 ఉన్నారా? 6 నెలలు పుట్టానంట నేను. అందరూ అంటారు నెల తక్కువడా అంటారు నన్ను. ఎన్నో నెలలు పుడితే? 7వ నెలలు పుడితే. 7వ నెలలు పుట్టానంట. 7వ నెలలు పుట్టినందుకు ఎంతమంది నిందించేవాళ్ళు తెలుసా? నెల తక్కువడివి నువ్వు, నీకు తెలివి లేదు. కానీ ఆ నెల తక్కువడి కోసం తల్లి ఎంత ప్రయాసపడిద్దో తెలుసా? ఇప్పుడంటే హాస్పిటల్స్లో బాక్సుల్లో పెట్టి వెట్టగలిగించి ఆ బిడ్డని సంరక్షించి ఇస్తున్నారు. ఆ రోజులు ఏమున్నాయి? 1 నెల తక్కువ పుడితే ఆ బిడ్డ కొరకు తల్లి ఎంత శ్రద్ధ చూపించిద్దో తెలుసా? నా తల్లి నా కొరకు అంతగా శ్రద్ధ చూపించింది. నెల తక్కువడికి తెలివి ఉండదన్నారు, జ్ఞానం ఉండదన్నారు. కానీ అందరికంటే నాకే ఎక్కువ తెలివిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. సంపూర్ణము కావాలి. ఒక సహోదరి కన్సీవ్ అయింది అంటే కనడానికి 1 నెల 2 నెలలో 3 నెలలో కాదు. దేవుడు ఒక సమయం పెట్టాడు. 9 నెలలు అవ్వాలా లేదా 10 నెలల వరకు దాన్ని ఏమంటారంటే సంపూర్ణము అంటారు. సంపూర్ణం ఎందుకు అంటే గర్భంలో పిండం పడగానే ఆ రక్తపు ముద్దకి అవయవాలు ఏర్పడాలి. అవయవాలు ఏర్పడడానికి 6 వారాలు రావాలి.
ఇంకా ముఖ రూపం ఏర్పడడానికి 6 నెలలు కావాలి, 5 నెలలు కావాలి. అది స్త్రీయో పురుషుడో తెలుసుకోవడానికి 6 నెలలు కావాలి. ఆ స్కానింగ్ అటు తిప్పి ఇటు తిప్పి ఆడపిల్లలో మగపిల్లడు చూడండి అంటా ఉంటే వాళ్ళు ఎటు పెట్టి అరే తిరిగిరా లోపల, నువ్వు ఇటు తిరిగిరా అటు తిరిగిరా అంటే వాడు అటుదన్నీ ఇటుదన్నీ అటు బాగా తిరుగుతూ ఉంటే అప్పుడు ఇటు చూసి ఇటు మగపిల్లడేనమ్మా, మగపిల్లడే నీకు. ఒకవేళ సరిగ్గా చూడలేదనుకో, ఆ మగపిల్లని కాస్త ఆడపిల్లే అన్నారు అనుకో, ఈ కడుపు మోసి ఆ ముఖం ఎట్ట అయిపోద్ది, బయట ఉన్న వాళ్ళ ముఖం కూడా ఆడపిల్లేనంట. అంటే ఆడపిల్ల నీకు ఇంతకాలం పెట్టిన తిండంతా వేస్ట్. మగపిల్లడు అనుకుని నీకు బూస్ట్ చేసాలు తెచ్చా, మగపిల్లలను అంటామని నువ్వు అట్టిపళ్ళు గెలలు తెచ్చా. మా దగ్గర ఒక అబ్బాయి ఏడ్చాడంట, దేవుడు ఒక మగపిల్లని ఇచ్చాడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని ఆపరేషన్ థియేటర్ అని ఏడ్చాడంట. ఆడపిల్ల ఏడుతున్నట్టు, ఎందుకు నేను పంచలేను, నేను పెళ్లి చేయలేను, నేను అని ఆడపిల్ల పుడితే అంత వేడుపా. నేను కోరుకున్నా నాకు 2 ఆడపిల్లలు కావాలి, 2 మగపిల్లలు కావాలని. కానీ దేవుడిచ్చాడు కానీ నాశనం చేసుకున్నారు. ఇంటి నిండా పిల్లలు తిరుగుతుంటే అంత సంతోషం తెలుసా. మేము 9 మంది మా తల్లికి, ఇంటి నిండా పిల్లలు తిరుగుతూ ఉంటే ఎంత ఆనందం. ఈ రోజుకి నా అక్క చెల్లెలు నా ఇంటికి వస్తే, నాన్నదమ్ములు నా బంధుమిత్రులు ఇంటికి వస్తే నేను ఎంత ఆనందంగా ఫీల్ అవుతా. వాళ్ళు నా చుట్టూ చేరి మాట్లాడుకుంటా ఉంటే రాత్రి 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. నేను మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే మా బావోళ్ళు 2 ఉంటారు. ఇంక మీ తమ్ముడు వచ్చాడు, నాకు అన్నం ఉండదు నిద్ర ఉండదు అంటాడు. ఎందుకు? నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ మా అక్క వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత సంతోషం తెలుసా. ఆడపిల్లలు చూపించే ప్రేమ చాలామంది కోరుకోరు, ఆడపిల్లలు వద్దనుకుంటారు. సంపూర్ణం కావాలి, లోపల పిండం సంపూర్ణం కావాలి. అవయవాలు పుట్టడానికి, అవయవాలు ఏర్పడడానికి, గర్భం రాగానే, కన్సీవ్ అవ్వగానే, పిండం ఏర్పడగానే నువ్వు నెలలోనో 2 నెలల 3 నెలల కనో పుట్టరు ఎవరు. అలా పుడితే పడిపోయిన పిండం అంటారు, ఊపిరి ఉండదు. దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు, ఆ సమయం 9 నెలలు ఉండాలా లేదా 10 నెలలు. నీకెంత బాధ అయినా సరే నువ్వు భరించాల్సిందే తల్లి. సంపూర్ణమైంది, అవయవాలన్నీ ఏర్పడ్డాయి. లోపల ఆ పిండానికి అవయవాలన్నీ వచ్చినాయి, అన్ని అవయవాలు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత పరిపూర్ణమైన మనిషికి ఏ అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలు తల్లి గర్భంలోనే ఉండగానే వాడికి వచ్చినాయి. పిల్లోడు పుట్టాడు, పుట్టిన తర్వాత ఒక అవయవం లేదు వాడికి, బయటకు వచ్చాడు, అరే వీడికి అవయవం లేదని అతికిస్తారు. ఏమన్నా అతికిస్తారు మనుషులు ఏమన్నా. ఎగస్ట్రా పుడితే కట్ చేస్తారు, ఎగస్ట్రా పుడితే 5 ఏళ్ళకి ఇంకొక ఏళ్ళు పుడితే దాన్ని కట్ చేయవచ్చు. ఎలాగా ఉంటాయి కానీ వేరే అవయవాన్ని ఏది పెట్టలేరు. అన్నీ లోపలే సంపూర్ణమవుతాయి. పరిపూర్ణమైనప్పుడు తల్లి కంటది, నెలలు నిండినప్పుడు కంటది. ఒకవేళ పరిపూర్ణం కాకముందే కొంతమందికి నొప్పులు వస్తాయి. ఏమి నొప్పులు అయ్యి? వేడి నొప్పులు రావచ్చు, లేకపోతే ఏసీ నొప్పులు రావచ్చు. ఇంట్లో పని చేయకుండా ఉండాలని, అత్తమ్మ వాళ్ళకి పని చేయకూడదని కొంతమంది ఏం చేస్తారు, 4 నెలల నుంచి ఆపసాపాలు పడుతుంటారు. నేను నిలబడలేకపోతున్నాను అత్తమ్మ, నేను కూర్చోలేకపోతున్నాను అత్తమ్మ అని అత్తమ్మ వాళ్ళకి పని చేయలేక ఇంకా అవసరం లేదు మా అమ్మ ఇంటికి పోతా అంటారు. ఆడకపోతే మళ్ళీ బాగానే పని చేస్తారు. నేను చాలామందిని చూస్తా. తల్లిగారి ఇంటికి పోతే ఆడబిడ్డలు చూస్తారా? తోడుకోడలు చేస్తారు తల్లిగారి ఇంటికాడ. ఏందో ఊరికి మమ్మల్ని ఇంటికి అంటారు కానీ ఎవరు చూడరాడా అనుకుంటారు మమ్మల్ని ఇంటికి పోతే అని. ఆడకపోతే నువ్వు వండుకొని తింటామే, నువ్వు చేసుకుంటామే. 4 రోజుల తర్వాత ఎన్ని రోజులు ఉంటావు వదినా ఎలవా అంటారు. లేకపోతే తల్లిదండ్రి అంటారు. ఈ బాధ చూడలేక వాళ్ళు లోపలికి బయటికి తిరిగితే ఏదో ఒకటి అంటూ ఉంటారని, ఎవరు కోడల్లో అంటూ ఉంటారని తెలిసి వీళ్ళే, అమ్మాయి అబ్బాయి ఒక్కడేనమ్మాయి, ఇది ఒక వంక, ఎందుకు నువ్వు వెళ్ళమ్మాయి అనలేక, మీ ఆడబిడ్డ మీ తమ్ముడు కష్టం అనుకుంటున్నారు అమ్మాయి ఆయన అనలేక, అక్కడ పిల్లోడు ఒక్కడేనమ్మాయి అల్లుడు ఎల్లవా నువ్వు ఏడ ఉన్నావేంటి అంటారు. మనం ఎప్పుడూ కూడా గర్భంలో ఉన్న పిండం సంపూర్ణమైనప్పుడు
అవయవాలన్నీ ఏర్పడ్డప్పుడు పరిపూర్ణం 9వ నెలలో 10వ నెలలో పుడతారు. సరే, ఇప్పుడు పుట్టాడు, ఇసాకు పుట్టాడు. అక్కడ ఇంట్లో 300 చిల్లరు పనివారు ఉన్నారు. వీరందరిలో కంటే కూడా నా కుమారుడు ఇప్పుడు వారసుడయ్యాడు అని ప్రకటించాడా? ప్రకటించాలా? చివరికి ఇస్సాకు వివాహ బాధ్యతలు కూడా ఎవరు భరించారు? ఎవరు మోశారు? ఇంటి పెద్ద దాసుడే భరించాడు. వివాహం అయితే అప్పుడు పరిపూర్ణుడు అవుతాడు. అందుకని వివాహము చేయాలనుకున్నాడు. వయసు వచ్చింది కనుక, ఇప్పుడు సంపూర్ణుడయ్యాడు కనుక పరిపూర్ణతలోనికి రావడానికి వివాహము చేసి అప్పుడు ప్రకటించాడు అబ్రహాం గారు, ఇదిగో నా ఆస్తి అంతటికి వారసుడు నా కుమారుడు, నా దగ్గర ఉన్నటువంటి పని వారందరికీ యజమాని నా కుమారుడు. ఇప్పుడు దాకా ఇసాకు కూడా పని వాళ్ళతో పాటే ఈయన కూడా దాసుడే. ఇదే విషయాన్నే పౌలు భక్తుడు అంటున్నాడు గలతీ పత్రికలో. వారసుడు బాలుడుగా ఉండగా అన్నిటిలో అతడు కూడా దాసుడితో సమానమే. చదవండి. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణమైన తర్వాత స్వతంత్రుడు అవుతాడు. అందుకే యేసు ప్రభు వారు కూడా 30 సంవత్సరాల వరకు ఆయన ఎందుకు సేవ చేయలేదు, పరిచర్య చేయలేదు? కారణం ఏంటి అంటే పరిపూర్ణుడు కావాలి. బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని ఇప్పుడు వచ్చి సువార్త పరిచర్య ప్రారంభించాడు. ఇప్పుడు సంపూర్ణము కావాలి తను వచ్చినటువంటి పని. తన సమయం ఇప్పుడు వచ్చింది. అక్కడ తల్లితో అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలా, నాకు తెలుసు నేను ఎప్పుడు సువార్త చేయాలో, నాకు తెలుసు నేను ఎప్పుడు అద్భుతాలు చేయాలో, నాకు తెలుసు నేను ఎప్పుడు సూచక్రియలు చేయాలో, నీవెప్పుడంటే అప్పుడు చేసేవాడిని కాదమ్మా అన్నాడు. తల్లి అన్నది, అయ్యా ఇదే నీకు సమయం, నువ్వు ఇప్పుడు ప్రారంభించు. అన్ని ఊరుల నుంచి జనం వచ్చారు, నీ ఇష్టం రా కుమారుడా అన్నది వెళ్ళిపోయింది. తల్లి మాటను గౌరవించాడు, ఆయన సూచక్రియ చేశాడు. అప్పటి నుంచి ఆయన స్వార్థ చెప్పడం ప్రారంభించాడు. మరొక స్వార్థలు మనం చదివాము. ఇప్పుడు యెహోవాను పట్టబడ్డాడని తెలిసి యేసు ప్రభు ఇప్పుడు స్వార్థ ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మార్కు స్వార్థలో మనం చదివాం 1వ అధ్యాయంలో. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది, మీరందరూ మారు మనస్సు పొందండి అని ఇప్పుడు ప్రకటించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అందరికీ మారు మనస్సును గుర్చినటువంటి స్వార్థ ప్రకటించుకుంటూ వచ్చాడు. తన తమ్ముళ్ళు వెళ్ళిపోనువు అంటే పర్ణశాలల పండగలో కాదు, నా సమయం ఇంకా రాలా, కాలము పరిపూర్ణం కావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు నేను ఖచ్చితంగా యెరూషలేములోనికి వెళతాను, నన్ను నేను కనపరుచుకుంటాను, నన్ను నేను అప్పగించుకుంటాను, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టగలను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాలము పరిపూర్ణం. గలతీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన కాలం పరిపూర్ణం ఏంటంటే యేసు ప్రభువారు జన్మించడానికి. యేసు ప్రభువారు జన్మించడానికి ప్రవక్తల ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి కనుక ఆయన వచ్చాడు. ఇప్పుడు కాలము పరిపూర్ణం ఏమిటి అంటే ఇప్పుడు యేసు ప్రభువారు పస్కా దినమున బలి పశువుగా వధించబడాలి. ఆ దినము కొరకు ఎదురు చూశారు. కాబట్టి ఇప్పుడు కాలము సంపూర్ణము అంటే సమకూర్చబడడం, పరిపూర్ణము అంటే బలి అవ్వడానికి ఆయన యోగ్యుడు. ఇప్పుడు స్వతంత్రుడు, తనంతట తానే తన ప్రాణమును పెట్టాడు. ఆ రక్తము ద్వారా మానవాళికి రక్షణ, ఆ రక్తము ద్వారా మానవాళికి విమోచన కలిగించాడు. తనంతట తానే స్వతంత్రుడిగా ప్రాణమును పెట్టి పాపిని రక్షించి రక్షకుడయ్యాడు, మనకు విమోచన కలిగించాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. రేపటి ఉదయకాలమున 10:30కే ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఖచ్చితంగా అందరూ రండి.